హాయ్ గైస్, ఈ వీడియోలో మనము నెక్స్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ టు లెఫ్ట్ అనే క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. ఓకే. సో యాక్చువల్లీ క్వశ్చన్ సాల్వింగ్ కన్నా ముందు ఇది దీని లాస్ట్ వీడియో ఏదైతే ఉందో దాని కంటిన్యూషన్ పార్టే. సో నేను జస్ట్ థియరిటికల్ ఆస్పెక్ట్లో ఇక్కడ కవర్ చేస్తాను. సో మీరు వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. అగైన్ ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే డైరెక్ట్గా ఐ డెఫినెట్లీ రికమెండ్ మీరు వెళ్ళి దీని ముందు వీడియోస్ స్టాక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అని స్టార్టింగ్ నుంచి చూసుకుంటారండి. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం ఏం క్వశ్చన్ చూసాము, నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ టు రైట్ అంటే నువ్వు ఎక్కడైతే నుంచొని ఉన్నావో నీకు రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్లో అతి దగ్గరగా ఉన్న పెద్ద మనిషి ఎవరు, గ్రేటెస్ట్ ఎలిమెంట్ అనేది ఈ క్వశ్చన్ అనమాట. దీనికోసం మనం ఒక అవుట్పుట్ తీసుకొని వచ్చాం, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ బట్ లెఫ్ట్ సైడ్ అంటే నువ్వు ఎక్కడైతే నుంచున్నావో నీకు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళల్లో నీకన్నా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అతి దగ్గరగా ఉన్న పెద్ద మనిషి టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, అది ఈ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ టు లెఫ్ట్ అనమాట. ఓకే. ఆ తర్వాత మీరు దీంట్లో స్మాల్ చేంజ్ చేస్తే నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు రైట్ అనమాట. అంటే నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ అంటే నువ్వు ఇక్కడ నుంచొని ఉన్నావు కదా, నీకు రైట్ సైడ్ ఉన్న వాళ్ళల్లో ఇందాక గ్రేటర్ ఎతికాము, ఇప్పుడు స్మాలర్ ఎతుకుతున్నాం. అంటే నీకు రైట్ సైడ్ ఉన్న వాళ్ళల్లో స్మాలర్ వాల్యూస్ ఎన్నైతే ఉన్నాయో వాళ్ళల్లో అతి దగ్గరగా ఉన్న స్మాలర్ వాల్యూ విల్ బి అవర్ ఆన్సర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైన్కి రైట్ సైడ్ స్మాలర్ వాల్యూస్ ఏమున్నాయి, 8 ఉంది, 7 ఉంది. బట్ 8 అనేది స్మాలర్ వాల్యూ దగ్గరగా ఉంది. సో 9 యొక్క ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్టికులర్ దాంట్లో 8 అవుతుంది అనమాట. 9కి 8 ఈజ్ ద నెక్స్ట్ నియరెస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ టు రైట్ అనమాట. ఓకే. సో ఇలా నెక్స్ట్ ఈ అరే కూడా మీరు ఇదొక క్వశ్చన్, ఇవన్నీ 3 క్వశ్చన్స్. అండ్ 4th క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఈ 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను. దీనికి నేను 2 సొల్యూషన్స్ చెప్పాను, లాజిక్ బ్రేక్ చేశాను అండ్ మీ ముందు కోడ్స్ కూడా రాశాను. నవ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సాల్వ్ దీస్ 3 క్వశ్చన్స్ బై యువర్ సెల్ఫ్. ఇవన్నీ మా పోర్టల్లో ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 4 క్వశ్చన్స్ మీరు పేరెంట్ క్వశ్చన్స్లా ట్రీట్ చేయొచ్చు. 4 పేరెంట్ క్వశ్చన్స్ ఇవి ఈ స్టాక్లో చాలా ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్స్ మీరు కనుక బాగా అర్థం చేసుకొని నిద్రలో లేపడిగా కోడ్ రాయగలిగితే నేను నెక్స్ట్ సాల్వ్ చేయబోయే క్వశ్చన్స్ వేటికి కోడ్ రాయబోవటం లేదు, లాజిక్ బ్రేక్ చేస్తాను. ఎవరికైతే ఈ 4 క్వశ్చన్స్ అర్థమవుతాయో నెక్స్ట్ స్టాక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా జస్ట్ వీట్ ఎక్స్టెన్షన్ క్వశ్చన్సే. ఈ డాట్స్ ఇలా కనెక్ట్ అవుతూ వెళ్తాయి. సో ఈ పేరెంట్ క్వశ్చన్స్ మీరు మిస్ చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్స్ అర్థం కావు. సో నేను మీకోసం డ్రై రన్ చేయమంటే నేను చెప్తాను నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ టు లెఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఒక వ్యక్తి ఏదైతే ఉన్నారో నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ టు లెఫ్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకోండి. 7కి లెఫ్ట్ సైడ్లో ఉన్న గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఎవరు? సో నెక్స్ట్ ఇమీడియట్ గ్రేటర్ ఎవరు? 8 ఉన్నారు కాబట్టి ఈ పర్టికులర్ దానికి 8 ఆన్సర్ వస్తుంది. 7కి 8 వచ్చింది. సో 8కి నెక్స్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ టు లెఫ్ట్ సైడ్ ఎదుగుతున్నాం అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో పెద్ద మనిషి ఎవరు? 9. 8కి 9 అనేది ఆన్సర్ వస్తుంది. సో 9కి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళల్లో పెద్ద మనిషి ఎవరు లేరు కాబట్టి -1 పెడుతున్నాం. అండ్ 3కి నెక్స్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ టు లెఫ్ట్ సైడ్ అన్నాం. 6 ఉంది కాబట్టి ఇమీడియట్గా 6 అనేది ఆన్సర్ అవుతుంది. 6కి ఎవరు లేరు కాబట్టి -1 అనేది ఆన్సర్ అవుతుంది. సో సిమిలర్లీ నెక్స్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ టు రైట్ అంటే నువ్వు ఎక్కడైతే నుంచున్నావు, ఇక్కడ నుంచున్నావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచున్నావు అనుకోండి, నీకు రైట్ సైడ్లో స్మాలెస్ట్ ఎలిమెంట్ కావాలి. సో నీ రైట్ సైడ్ ఎలిమెంట్స్ లేకపోతే నీకు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? -1 వస్తుంది. అండ్ 8కి ఏమొస్తుంది? 8కి రైట్ సైడ్లో స్మాలెస్ట్ ఎలిమెంట్ 7 ఉంది కాబట్టి 8 ఆన్సర్ 7 వస్తుంది. 9కి స్మాలర్ ఎలిమెంట్ ఏమవుతుంది? రైట్ సైడ్లో ఇమీడియట్గా 8 ఉంది కాబట్టి 8 ఆన్సర్ అవుతుంది. అండ్ 3కి మనం చూసుకున్నట్లయితే 3కి రైట్ సైడ్లో ఎవరు తక్కువ లేరు కాబట్టి 3కి -1 వస్తుంది. 6కి రైట్ సైడ్ చూసుకుంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇమీడియట్గా 3 ఉంది కాబట్టి 3 ఆన్సర్ వస్తుంది. సో ఇలా దీనికి కూడా మీరు ఫిల్ చేయండి. ఐ హోప్ మీకు క్వశ్చన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో మనం ఎటు సైడ్ నుంచి ట్రావెల్స్ అవ్వాలి అనేది పాయింట్ నెంబర్ 1. స్టాక్ సొల్యూషన్లో ఆ గ్రేటర్ దాన్ స్మాలర్ దాన్ బేసిక్గా ఒక అరేలో ఒక వాల్యూ వస్తే మనం స్టాక్లో ఏం కంపేర్ చేస్తున్నాం? స్టాక్లో ఉన్న వ్యక్తి టాప్లో ఉన్న వ్యక్తి నాకన్నా ఎక్కువ తక్కువ, దాన్ని బట్టి ఎక్కువ అయితే వాడైన ఆన్సర్, తక్కువ అయితే కట్ చేసుకుంటూ వెళ్తామన్నాం కదా. ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్, ఈ 2 సింబల్స్ని మార్చుకుంటూ వెళ్తే ఈ 4 క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతాయి అనమాట. ఓకే. ఆల్రైట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.